భావితరాల కోసం ప్రభుత్వ భూములను రక్షించుకోవటం మన బాధ్యతని వైసీపీ నేత దువ్వాడ శ్రీధర్ అన్నారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు తిట్టుకోవటం అవసరమా? నిజంగా ప్రభుత్వ భూములు కాపాడాలంటే ఎమ్మెల్యేకి తెలియదా అని ప్రశ్నించారు. రాజకీయాలు శాశ్వతం కాదని అన్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడున్నా చెరువులు, కొండలు, దేవాదాయ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయించాలని శ్రీధర్ కోరారు. భావితరాల కోసం కాపాడడానికి ప్రభుత్వ భూములు, ఉదాహరణకి ప్రభుత్వంకి పూర్తిగా రక్షించడానికి అధికారం గల భూములు ఏమంటే ప్రభుత్వ భూములు, పోరంబోరు భూములు, డీపట్టా ల్యాండ్స్, అలాగే చెరువులు, కొండలు, దేవాదాయ భూములు. వీటి మీద సంపూర్ణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, సంబంధిత అధికారులకు కానీ, రెవెన్యూ శాఖ కానీ, కలెక్టర్ వారికి అందరికీ కూడా వీటిపై పరిపూర్ణమైన హక్కు భావి తరాల కోసం, భవిష్యత్ అవసరాల కోసం రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అయితే గత కొన్నేళ్లుగా పలాసలో కబ్జాలు జరుగుతున్నాయని ఆరోపణలు, సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు విపరీతంగా ట్రోలింగ్స్, రకరకాలుగా ప్రెస్ మీట్స్, సోషల్ మీడియాలో మేము అది చేసాం, మీరు అది చేశారని చెప్పుకోవడం తప్పితే ప్రభుత్వ భూములు కాపాడే విధానం ఏం ప్రభుత్వానికి తెలియదా? మరి గౌరవ ఎమ్మెల్యే గారు వారు అధికారంలో ఉన్నారు కదా, వారికి తెలియదా కాపాడడానికి ఎలాంటి అవకాశం ఉంది, ఎలా కాపాడాలనేది వారికి తెలియదా? ప్రభుత్వ భూములు కాపాడాలంటే పెద్ద విచిత్రమే ఉందా? సోషల్ మీడియాలోనూ అందరికీ తెచ్చి హడావిడి చేసి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకోవడం, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవన్నీ అవసరమా? నిజంగా స్థితప్రజ్ఞత ఉంటే ప్రభుత్వ భూములు కాపాడుకోవాలి, నిజంగా మనం ప్రభుత్వ భూములన్నీ కాపాడాలి అంటే రాజకీయాల్లో ఉంటాయి. అందరూ అక్కడ ఎక్కడో ఎవరు అవకాశాలు బట్టి వాళ్ళు అక్కడ చేశారు కబ్జా, ఇక్కడ చేశారు కబ్జా, అవన్నీ పక్కన పెడదాం. ఎవరు చేశారు, ఎవరు వ్యక్తిగతం అని పక్కన పెడదాం. నిజంగా మనకి ఈరోజు ప్రభుత్వ భూములు కాపాడాలంటే సొల్యూషన్ లేదా? గౌరవ ఎమ్మెల్యే గారికి తెలియదా ఎలా రక్షించాలో? తెలుసు. ఏంటి దీని మీద పెద్ద విచిత్రం? డీపట్టా భూములు, ప్రభుత్వ భూములు. డీపట్టా అంటే ఏంటి? డీకేటీ ల్యాండ్స్ అంటారు. డీకేటీ అంటే ఏంటి? ఒక వ్యక్తికి భూహీనుడు, ఒక వ్యక్తికి ఎటువంటి భూమి లేని సమయంలో అతడు పెట్టుకునే దరఖాస్తుని డీపట్టా, అదే డీకేటీ అనేవారు, అది డీపట్టా అంటారు. అది ఒక సెంటున్నర ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రభుత్వానికి కానీ ఉంది. అది పక్కన పెట్టాలి. ఇకపోతే ప్రభుత్వ భూములు, చెరువులు, కొండలు, దేవాదాయ భూములు, ఇవి ఎలా రక్షించుకోవాలి? ఏముందండి? సర్వేయర్కి పిలిపించి, మీ ఆఫీస్ సర్వేయర్ పిలిపించుకొని అసలు మన పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో విలువైన ప్రాంతం కాబట్టి ముందుగా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో అసలు ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్నెన్ని సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, దాని తాలూకా వివరాలు, అలాగే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఎన్ని కొండలు ఉన్నాయి వాటి వివరాలు, వాటి తాలూకా విస్తీర్ణం ఎంత, అలాగే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో చెరువులు ఎన్ని ఉన్నాయి. నర్సీపురం చెరువు, గనియాబంద చెరువు అంటారు, మా చిన్నప్పటి నుంచి మాకు తెలుసు. హంసుల చెరువు ఉంది, అలాగే ఎర్ర చెరువు అంటారు పురుషోత్తపురం, అలాగే ముగిలిపాడు, అలాగే జగన్నాథ సాగరం, ముగిలిపాడులో చెరువు ఉంది, అలాగే డబ్బాల చెరువు, ఇలా ఎన్నో చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు ఎవరు కబ్జా చేసినా, ఎవరు ఏం చేసినా వీటన్నిటి మీద పూర్తి వివరాలతో రెవెన్యూ శాఖ దగ్గర ఉంటాయి కదా. ఏం అబద్ధమేం కాదు కదా. ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, ఎస్ఎల్ఆర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్, చెరువులకైతే ఎఫ్టీఆర్ ఫుల్ ట్యాంక్ లెవెల్కి సంబంధించి, ఇవి టౌన్ కాబట్టి మనకి టీఎస్ఎల్ఆర్ టౌన్ సర్వే ల్యాండ్ రికార్డ్. వీటిని వాళ్ళని అడిగితే పలానా సర్వే నెంబర్లో 2 ఎకరాలు 32 సెంట్లు, పలానా సర్వే నెంబర్లో 30 ఎకరాలు, పలానా సర్వే నెంబర్లో 20 సెంట్లు ఉందని, ప్రభుత్వ భూమి ఉందని, పలాస మున్సిపాలిటీలో టోటల్గా ఒక 100, 200, 50 ఎకరాలు ఉంది, డీటెయిల్స్ పూర్తిగా వస్తుంది. మీకు నిజంగా స్థితప్రజ్ఞత ఉంటే మీరు చెయ్యాలనుకుంటే ఆరోపణ, ప్రత్యారోపణ ఇది అవసరమా? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకోవడం ఇది ఏంటిది? ప్రజలేమైనా అమాయకులు అనుకుంటున్నారా? వీళ్ళందరూ ఒకటే అనుకుంటున్నారు. మీరు నిజంగా స్థితప్రజ్ఞత ఉంటే చెయ్యండి. ఏం చేయాలి? రాజకీయాలు, ఎవరు కబ్జా చేశారు అవన్నీ పక్కన పెడదాం. నిజంగా పలానిగో ఇన్ని ఎకరాల భూమి, ఇన్ని సర్వే నెంబర్ ఏంటి, ఫెన్సింగ్ వేయండి. నర్సీపురం చెరువు ఉదాహరణకి 14 ఎకరాలు 55 సెంట్లు, నాకు తెలిసిన రికార్డు ప్రకారం. కరెక్ట్, మీరు రికార్డు వెరిఫై చేయండి. 14 ఎకరాలు 55 సెంట్కి ఫెన్సింగ్ వేయండి. జగన్నాథ్ సాగరం 60 ఎకరాలు 61 ఎకరాలు ఉంది కదా, దానికి కూడా ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్లో స్కెచ్ ఉంటుంది కదా, యాజ్ పర్ స్కెచ్ ప్రకారం కంచి వేయండి. కొండలకు కూడా కంచి వేయండి.
అక్కడ తర్వాత కంచె వేసి అక్కడ బోర్డు పెట్టండి. ఫెన్సింగ్ వేసి ప్రతి ఒక సెంటు భూమి ప్రభుత్వ భూమి ఉన్నా కంచె వేసి అక్కడ బోర్డు పెడితే ఒక హెచ్చరిక, ఇది ప్రభుత్వ భూమి, దీన్ని కబ్జా చేస్తే శిక్షార్హులు. ఎవరైనా చేస్తారా? కరెంట్ షాప్ కొట్టి ఎలా ఉండాలి? నిజంగా మనం చేయాలి అంటే ఇది పద్ధతి. ఈ పద్ధతిలో చేస్తున్నాము మనం. దేవాదాయ భూమి ఎవరు చేయాలి? అది కూడా ప్రభుత్వానికి సంబంధించిందే కదా. శ్రీకాకుళంలో ఎండోమెంట్ ఆఫీసర్ ఉన్నారు కదా, దానికి SLR, FMB. తర్వాత రూల్ 10 అని ఒక బుక్ ఉంటుంది. రూల్ 10 బుక్ వెరీ ఇంపార్టెంట్. ఏ దేవాదాయ భూమి అయినా సరే ఆ రూల్ 10 బుక్లో ఖచ్చితంగా ఎంటర్ అయి ఉంటాయి. ఆ రూల్ 10 బుక్ ప్రకారం పలాసగర్జ మున్సిపాలిటీలో ఎన్ని ఎకరాల దేవాదాయ భూములు ఉన్నాయో ఆ దేవాదాయ భూములన్నిటికీ కంచేయండి, చెరువులన్నిటికీ కంచేయండి, కొండలకు కూడా మార్కింగ్ చేసి కంచి వేయండి. ఏమవుతుంది? ఇవన్నీ పలాసలో కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలైన ఆస్తులకి ఓ 40 లక్షలు 50 లక్షలు పెడితే మొత్తం అన్నిటికీ కంచెలు బోర్డులు పెడితే ఈ సోషల్ మీడియాలో హడావిడి, ఆరోపణ ప్రత్యారోపణలు ఏమైనా ఉంటాయా? ఏం ధర్మమేనా? చేయొచ్చు కదా.